ప్రభునందు ప్రియులారా, దేవునికి స్తోత్రం. ప్రభునామములు మీ అందరికి వందనాలు. కార్యక్రమాలు శ్రద్ధగా చూస్తున్నారా? దేవుని వాక్యాన్ని ఉన్న దేవుని మహాశక్తిని మీరు కనుగొంటున్నారా? మీ కొరకై చెప్పబడుతున్న ఈ వాక్య సందేశాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి బలపరచాలని, మిమ్మలను ప్రభు తట్టుకు ఇంకా లోతుకు నడిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మీకు ప్రచారం చేస్తూ ఉన్నాం. వినండి, 10 మందికి చెప్పండి, వీటిని సబ్స్క్రైబ్ చేయండి. అన్ని రీతిలుగా ఈ పరిచర్య ఇంకా అనేక మందికి వెళ్ళాలని మీరు కూడా మీ వైపు నుంచి మీ సహకారము మాకు అందించండి. బైబిల్లో ఒక వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము, లేక దాని పైన 12వ వచనాన్ని మనం చదువుతున్నాం. అతడు వాడిని పిలిపించి వాని లోపలికి తోడుకొని వచ్చిన అతడు ఎర్రటి వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు ఒక వ్యక్తిని గురించి చెప్పబడిన మాట మనం వింటున్నాం. అతడే దావీదు. దేవుడు కోరుకున్న వ్యక్తులు భూమి మీద నిజంగా ఉండటం అనేది మనము హర్షింపదగ్గ విషయం. దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని కోరుకుంటాడు, ఎన్నుకుంటాడు, ఏర్పరచుకుంటాడు, అభిషేకించుకుంటాడు, నిలబెడతాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు అని మనం ఆలోచిస్తే, దేవుడు కోరుకుంటంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఆయనకు ఉంటుంది. దావీదును దేవుడు ఎన్నుకుంటంలో ఒక ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలు సామ్రాజ్యానికి ఒక మంచి వ్యక్తి, దేవుని హృదయానుసారుడైన మనుషుడు అవసరమైంది అక్కడ. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సౌలు నీతిహీనుడై, భక్తిహీనుడై, ప్రజలకు ఉండవలసిన రీతిని, చేయవలసిన న్యాయమును చేయక, దేవునికి ఇష్టడుగా ఉండక, పలుమార్లు దేవుణ్ణి సేవకుడిని దుఃఖపెట్టినందువల్ల దేవుడు సౌల్ని పక్కన పెట్టాడు. అయితే ఆ రాజ్యము దేవునిది, ఆ ప్రజలు దేవుని వారు. దేవుడికి అవసరమై ఉంది. ఎందుకు దేవుడు దావీదును ఆనాడు కోరుకున్నాడు అంటే, ఆ రాజ్యమును స్థిరపరచడానికి, శత్రువులందరినీ ఓడించటానికి, దేవుని ప్రజలకు ఒక స్థిరమైన రాజ్యాన్ని ఇవ్వటానికి దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. మరి ఆనాడేనా? ఈనాడు కూడా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఎన్నుకుంటున్నాడు, ఎన్నుకుంటూనే ఉన్నాడు. ఆనాడు ఈనాడు ఎన్నిక ఏర్పాటు జరుగుతూనే ఉంది. దేవుడు ఎన్నుకుంటంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే, దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకునే వ్యక్తి దేవుడికి కావాలి. దేవుడు దేనిని మెచ్చుకుంటున్నాడో, దేవుడు దేనిని జరిగించబోతున్నాడో, దేవుడు దేనిని కొనసాగించబోతున్నాడో, ఆ కొనసాగింపు కోసము కావలసిన వ్యక్తి దేవునికి అవసరమై ఉంది. అంతకుముందే కొంత రీసెర్చ్ జరిగింది అక్కడ. సమూయేలు కొంతమందిని చూసినప్పుడు వీరే దేవుడు ఎన్నుకున్నాడేమో అని ఎలియాబు గురించి, మరి కొంతమంది గురించి చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు, మనుష్యులు లక్ష్యపెట్టి వాటిని దేవుడు లక్ష్యపెట్టడు, దేవుడు హృదయాన్ని లక్ష్యపెట్టునన్నాడు. అంటే దావీదు దేవుని హృదయానుసారి అయిన మనుష్యుడు అని మనకి కనిపిస్తుంది. నిజమే, మనము దేవునిలోనికి వచ్చిన తర్వాత దేవుని హృదయానుసారిగా మనం బ్రతకటం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి దేవుని హృదయానుసారిగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా ఆ వ్యక్తిని దేవునిని వెతుక్కుంటూ దేవుని దగ్గరికి రావాలి. నీవు దేవునికి ఇష్టడుగా బ్రతకాలని కోరుకుంటే మీరు ఒకే విషయం అండి, ధనముతో పని లేదు, భాగ్యముతో పని లేదు, అందచందాలతో పని లేదు, ఐశ్వర్యాలతో, పేరు ప్రఖ్యాతలతో పని లేదు. దేవుని దగ్గరకు రావటమే దేవుడు ఎన్నుకోవటం. దేవుడు నిన్ను ఎన్నుకోవాలి, దేవుడు నిన్ను దీవించాలి అంటే
మొట్టమొదటిగా అసలైన దేవుడు ఎవరో తెలుసుకుంటానికి అసలైన దేవుడి దగ్గరికి రా. నీ ఇష్టమైన దారుల్లో, నీ ఇష్టమైన మార్గాల్లో నువ్వు నడవటం వల్ల దేవుని ఎన్నికలోను మనం ఉండలేం. అసలైన దేవుణ్ణి వెతుక్కుంటూ అసలైన చోటికి వచ్చినప్పుడు దేవుని ఎన్నికంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, మనం దేవుని దగ్గరికి వస్తే సరిపోదండి, మన హృదయాలను సరిదిద్దుకోవాలండి. ఈ రోజుల్లో చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నారు, వెరీ గుడ్, దేవుడు సంతోషిస్తాడు. కానీ అనేక మంది వారి హృదయాలను బాగు చేసుకోవట్లేదు, వారి హృదయాలను సరి చేసుకోవట్లేదు, వారి మనస్తత్వాలు మార్చుకోవట్లేదు, వారి తలంపులను దేవునికి అనుకూలంగా మార్చుకోవట్లేదు. దేవుని దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా తన హృదయాన్ని దేవునికి అనుకూలంగా, దేవుడికి ఏదంటే ఇష్టమో, దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు, దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు, అది ఆయనకు మనం ఇవ్వగలిగితే దేవుని హృదయానుసారులుగా మనం ఉండగలుగుతాం. మన హృదయం ఏంటో, మన నడవడిక ఏంటో, మన ఆలోచన ఏంటో, మన హృదయ స్థితి ఏంటో ఎరిగినవాడు కదా దేవుడు. ఆయనకంతా తెలుసు. అందుకే మన హృదయాన్ని ఎప్పుడు కూడా దేవుని ముందు పెట్టాలి, వాక్యము ద్వారా దాన్ని సరిచూసుకోవాలి, తప్పుంటే సరిచేసుకోవాలి, దేవుని దగ్గర మన బలహీనతలను ఒప్పుకొని విడిచిపెట్టాలి, దేవుడు చెప్పినట్లు చేయాలి. అలాంటి వ్యక్తిని దేవుడు కోరుకుంటాడు, ఎన్నుకుంటాడు, అభిషేకిస్తాడు, వాడుకుంటాడు, ఆత్మతో నింపుతాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఇలాంటి ఎన్నికలో మీరు ఉండాలంటే 2 విషయాలు మీకు చెప్పాను. ఒకటి, దేవుని దగ్గరికి రండి. సమూయేలు దేవుడు పిలిచినప్పుడు దావీదు పరుగున వచ్చాడు. 2, దావీదు హృదయంలో పాపము దాచుకోలేకపోయాడు. అతని ఆత్మీయ బలహీనత ఏంటో గ్రహించాడు, దేవుని దగ్గర దాన్ని దిద్దుకున్నాడు, ఒప్పుకున్నాడు, దేవుని హృదయానుసారుడిగా జీవించాడు. ఏ వాక్యం వింటున్న మీరు దేవుని ఎన్నికలో ఉండాలంటే ఈ విధంగా మీరు జీవించగలిగితే దేవుని ఎన్నికలో మీరు ఉంటారు, దేవుని చేత వాడబడతారు, అభిషక్తులుగా నింపబడతారు, ఆత్మబలంతో నింపబడతారు. ఈ భూమి మీద అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. ఈ మాటలు విన్న మిమ్మలను ప్రభు దీవించునుగాక. ఆమేన్. వీళ్ళారా, చిన్న మాట, ఇవే కార్యక్రమాలు యూట్యూబ్లో వస్తున్నాయి. యేసు రత్నం అని పేరు మీద మీరు టైప్ చేస్తే అందులో మా వర్తమానాలు వస్తాయి. ఫేస్బుక్లో కూడా ఈ వర్తమానాలు వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్స్లో వస్తున్నాయి. ఈ కార్యక్రమాలు మీరు చూడండి. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేక కొరకు తెలియచేయండి. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.